హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పు నేను ఎలా చేస్తానో షేర్ చేస్తున్నాను. దీనికోసమైతే ఒక అరకప్పు పచ్చిశనగపప్పు గంట ముందు నానబెట్టాలి. ఇది వచ్చేసి కేజీ బీరకాయలు చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. నేనైతే జీలకర్ర పొడి వేస్తాను, అందుకే జీలకర్ర వేయలేదు. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది కొంచెం వేగాక చిన్నుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలి. అవన్నీ వేగిన తర్వాత పసుపు వేయాలి, 1/2 టీ స్పూన్ దాకా. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు వేసి 1 నిమిషం పాటు అలా వేయించాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేయాలి. టమాటా ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. 1 నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు కారం వేయాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవి వేసేసి ఇంకొక 2 నిమిషాలు అలా ఉడికించాలి మూత పెట్టి. తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇంకా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా బీరకాయలో నుంచి చాలా నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళకి శనగపప్పు కూడా బాగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయి శనగపప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వేయండి, పర్వాలేదు. అంతే అండి, కర్రీ అయితే ఉడికిపోయింది. నేనైతే మరీ మెత్తగా అయ్యేదాకా ఉడికించలేదు. పప్పును నలిపితే నలిగి పొడి పొడిగా అయ్యేదాకా ఉడికించాను, మరి పిండిలాగా అవ్వకుండా. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసైనా ఉడికించుకోవచ్చు.